హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఆరవ తరగతిలోని 6వ పాఠం వచ్చేసి సుభాషితాలు అనే పాఠంలోని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నాతో పాటు వచ్చేయండి. సుభాషితాలు అనే పాఠ్య భాగం యొక్క ఇతివృత్తము, నైతిక విలువలు. సుభాషితాలు అనే పాఠ్య భాగం ఏ ప్రక్రియ? పద్య ప్రక్రియ. శతక పద్యాలు ఉంటాయి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు అనే పద్యమును క్రింది వారిలో రచించింది ఎవరు? కరుణశ్రీ. కడచిపోయినట్టి క్షణము తిరిగి రాదు అనే పద్యమును క్రింది వారిలో ఎవరు రచించారు? నార్ల చిరంజీవి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వి అనే పద్యమును క్రింది వారిలో ఎవరు రచించారు? వేమన. దొరలు తోచలేరు దొంగలెత్తుకుపోరు అనే పద్యమును రచించింది ఎవరు? కరుణశ్రీ. తనువన విరిగిన ఎలుగుల నునువున బుచ్చంగా వచ్చు అనే పద్యమును రచించింది తిక్కన. రోషవేషము జనులకు దోషము తలపోయ విపుల అనే పద్యమును రచించింది పక్కి అప్పల నరసయ్య. మరవవలే గీడు నన్నెడు మరవంగ రాదు మీలు అనే పద్యమును రచించింది పక్కి అప్పల నరసయ్య. పుస్తకముల చదువ పూర్ణత్వ మంబదు అనే పద్యమును క్రింది వాళ్ళ రచించింది పోతులూరి వీరబ్రహ్మం. సిరిగలవాని కెయ్యడల చేసిన ఏలది నిస్లంబగున్ అనే రచించింది మారద వెంకయ్య. నోచిన తల్లిదండ్రికి ధానుపబు డొక్కడే చాలు మేటి అనే పద్యమును రచించింది కంచర్ల గోపన్న. వాక్యముల పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. రెండు వేరువేరు అర్థాలు కలిగిన పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉండే దానిని ద్వంద్వ సమాసం అంటారు. ఈ క్రింది ఇచ్చిన పద్యాన్ని చదివి పద్యానికి 3 ఆన్సర్లు అయితే చేయాలన్నమాట. పద్యాన్ని అయితే ఒక్కసారి చూసేసేయండి. అలుక క్రింది వాళ్ళని ఎవరికి? జలాక్షరం. సజనులు. పై పద్యంలో చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడో గుర్తించుము. శిలా అక్షరం. పై పద్యంలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చిందో గుర్తించండి. లా అక్షరం. క్రింది ఇచ్చిన పాఠ్యాంశాలలో కాశీనాథుడు అనే పాత్ర కలిగిన పాఠ్యాంశమును గుర్తించండి. టోపీల వ్యాపారి. ఈ క్రింది ఇచ్చిన వాక్యములో ఎన్ని విభక్తి ప్రత్యయాలు ఉన్నాయో సరిగ్గా గుర్తించండి. మనలో స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనపడవు. 5 ప్రత్యయాలు ఉన్నాయి. క్రింది ఇచ్చిన వాక్యములను పరిశీలించి సరైన వాడిని గుర్తించండి. శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాలలో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. 2 కరెక్ట్. క్రింది వాటిలో ఏది ఉండటం వల్ల పద్యాలలో శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. మకుటం. క్రింది ఇచ్చిన పాఠాలలో విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించడం, వాటిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం ఉద్దేశంగా గల పాఠ్యమును గుర్తించండి. సుభాషితాలు. క్రింది ఇచ్చిన కవి కాలానికి సంబంధించి జతలలో సరికాని జత తిక్కన 14వ శతాబ్దం సతిగారి. వేమన 17 కరెక్ట్. పోతులూరి వీరబ్రహ్మం 17, కంచర్ల గోపన్న 17 కరెక్ట్. తిక్కన 15 అనుకుంటా. క్రింది ఇచ్చిన కవి కాలానికి సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. మారద వెంకయ్య 17వ శతాబ్దం తప్పు. నార్ల చిరంజీవి 20 కరెక్ట్. కరుణశ్రీ 20 కరెక్ట్. పక్కి అప్పల నరసయ్య 17 కరెక్ట్. క్రింది ఇచ్చిన సంధి సూత్రంలో ఏమి జరిగినదో గుర్తించండి. ఏమి ప్లస్ అంటివి, ఏమంటివి. ఇక్కడ వైకల్పికం జరిగిందనమాట. క్రింది ఇచ్చిన సంధి సూత్రంలో ఏమి జరిగినదో గుర్తించండి. ఏమి ప్లస్ అంటివి, ఏమి అంటివి. నిషేధం. క్రింది ఇచ్చిన పదాల అర్థాలకు సంబంధించి సరికాని జత. వరపున వర్షం పడినప్పుడు తప్పు. కథనము యుద్ధము. కాలుండు యముడు. అలుగు బాణపు చివరమన. క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. అంబుది నదులు తప్పు. సిరి సంపద కరెక్ట్. బుధులు పండితుడు కరెక్ట్. ధరణి భూమి కరెక్ట్. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు అనే పద్యంలో ఏ శతకంలోనిది? తెలుగు బాల శతకం. క్రింది ఇచ్చిన పద్యాలు
అవి ఏ ఛందస్సులో రాయబడినవో వాటితో సరికాని జతను గుర్తించండి. త్వరలో ద్వాసలేరు దొంగలు ఎత్తుకుపోరు కాందం. ఇది తప్పు, సరికాంది ఇది. కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు ఆట వెలది. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు ఆట వెలది. క్రింది ఇచ్చిన కవులు వారు రచించిన శతకాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. సరికాని జత నార్ల చిరంజీవి తెలుగు బిడ్డ శతకం. తప్పి వేమన శతకం కరుణ తెలుగు బాల శతకం తిక్కన మహాభారతం. కరెక్టు. క్రింది ఇచ్చిన పద్యాలు అవి ఏ ఛందస్సులో రాయబడినదో వాటిలో సరికాని జత గుర్తించండి. తనవును విరిగిన ఎలుగుల కందం. కరెక్ట్. రోసవేషము జనులకు కందం. కరెక్ట్. పుస్తకములు చదువ పూర్ణత్వంబదు తీటగీతి తప్పు. మరవ వలే గీడు నిన్నడు కందం. కరెక్టు. క్రింది ఇచ్చిన కవులు వారు రాసిన శతకాలతో సరిగా జతపరచండి. పక్కి అప్పల నరసింహం గారు రాసింది కుమార కుమారి శతకం. పోతులూరు వీర బ్రహ్మం గారు రాసింది కాళికాంబ సప్తసతి. మారద వెంకయ్య గారు రాసింది భాస్కర శతకం. కంచర్ల గోపన్న రాసింది దాశరథి శతకం. క్రింది ఇచ్చిన కవులు వారి కాలానికి సంబంధించి సరికాని జతను. మారద వెంకయ్య 17వ శతాబ్దం కాదు, నార్ల చిరంజీవి 20. కరెక్టు. తిక్కన 13. కరెక్టు. 15 అన్న సారీ. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దం. క్రింది ఇచ్చిన వాక్యములు పరిశీలించి సరైన దానిని గుర్తించండి. నోచిన తల్లిదండ్రికి ధనుభవడొక్కడే చాలు మిటిచే. కరెక్ట్ ఇది. అమ్మో, నేను బాగా నష్టపోయానే, పొరపాటున డబ్బు దాచుకొని టోపీని అమ్మేసినట్టున్నాను అని బాధలో కుమిలిపోతూ రాత్రంతా నిద్రపోకుండా బాధపడింది ఎవరు? కాశీనాథుడు. క్రిందిచ్చిన ప్రకృతి వికృతి పదాలను సరిగ్గా జతపరచండి. శ్రీ సిరి, దీపము దివ్వే, దుఃఖము దూకలి, రోషం రోసం, మర్యాద హంస అంచ. క్రింది ఇచ్చిన వాక్యాలు అందులోని విభక్తికి సంబంధించి సరికాని జత. స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనపడవు. ప్రథమ విభక్తి కరెక్టు. మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. పంచమి విభక్తి తప్పు. జీవితంలో జయపజయాలు ఉంటాయి. షష్ఠి తత్పురుష సమాసం. కరెక్టు. రవితో రహీం బడికి వెళ్ళాడు. తృతీయ విభక్తి. కరెక్ట్. క్రింది ఇచ్చిన పదాలు పర్యాయ పదాల జతలలో సరికాని జత. సుభాషితము మంచి మాట, మంచి పలుకు. కరెక్ట్. కథనము యుద్ధము, రణము సంగ్రామం, పోరు. కరెక్ట్. మీగము బాణగ్రం, ములికి. తప్పు. బుధులు పండితులు, విద్వాంసులు. కరెక్ట్. క్రింది ఇచ్చిన పదాలు పర్యాయ పదాల జతలను సరిగ్గా జతపరచండి. దాశరథి, శ్రీరాముడు సీతాపతి, దీపము దివ్వె త్రిల్లిక, కాలుడు యముడు సమవర్తి, దొంగ తస్కరుడు మృచ్చు, భాతృజనము సహోదరులు, వరపు వానలేమి అనావృష్టి, కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు, కాలమూరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఎప్పుడే దిద్దుకోవలే నిల్లు, విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ. ఈ పద్యములు ఏ అలంకారం ఉందో గుర్తించండి. దృష్టాంత అలంకారం. క్రింది ఇచ్చిన వాక్యాలలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. పక్కి అప్పల నరసింహం గారు 16వ శతాబ్దానికి చెందినవాడు. తప్పు. వేమన గారు 17వ శతాబ్దం. కరెక్టు. వేమన గారు 17వ శతాబ్దం. కరెక్టు. కంచర్ల గోపన్న 17వ శతాబ్దం. కరెక్టు. కరుణశ్రీ 20వ శతాబ్దం. కరెక్టు. మరి పక్కి అప్పల నరసయ్య గారు ఎన్నో శతాబ్దం వాడు కామెంట్ చేయండి. 17వ శతాబ్దం వాడు. క్రింది ఇచ్చిన పద్యమును వరుస క్రమంలో అమర్చండి. వరుస క్రమంలో అమర్చాలంట. ఈ క్రింది ఇచ్చిన పద్యమును వరుస క్రమంలో అమర్చండి. ఏంది ఇచ్చాడు? 2 పద్యాలు ఇచ్చినట్టున్నాడు ఈడ.
ఈ పద్యాల మనం ఇప్పుడంత అవసరం లేదులే కానీ మనకి ఇవి నెక్స్ట్ చూసేద్దాం. క్రింది ఇచ్చిన సంధి పదాలలో ఉత్పసంధి కాని పదాలను గుర్తించండి. ఉత్పసంధి కానివి: వనయపుడే కాదు, నాదన్న కాదు, మా ఇల్లు కాదు, కాలమురక కరెక్ట్, దీపమున్న కరెక్ట్, దొంగలెత్తుక కరెక్ట్, అలుగుల ననువున కరెక్ట్, మేలది కరెక్ట్, కరమవున కరెక్ట్, మేగడుక కరెక్ట్. క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి. రోషవేషము రోషమును వేషమును కరెక్ట్, బాలికలు బాలులను బాలికలను కరెక్ట్, బంధుమిత్రులు బంధువులను మిత్రులను కరెక్ట్, సూర్యచంద్రులు సూర్యులు చంద్రులు తప్పు. క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరికాని జత. రోషవేషము రోష ప్లస్ ఆవేశము కరెక్ట్, విరిగిన ఎలుగులు విరిగిన ప్లస్ ఎలుగుల తప్పిది, ఎన్నియు సాయములు ఎన్ని ప్లస్ ఉపాయములు కరెక్ట్, నాది అన్న నాది ప్లస్ ప్లస్ అన్న నాది అన్న, హరి కుమారుడై ఎప్పెడు నాథుడు హరి 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 హరి. పై పదముల గీతకిచ్చిన పదాలకు సందర్భానుసారంగా అర్థాలను గుర్తించండి. సుగ్రీవుడు సూర్యుడు సింహం చంద్రుడు అంటే ఇట్లా ఒక్కొక్క లైన్ ఇచ్చి లాస్ట్ హరి హరి అని ఇచ్చినాడు కదా, వాటికి వరుసగా సుగ్రీవుడు సూర్యుడు సింహం చంద్రుడు వస్తాడనమాట. క్రింది ఇచ్చిన వాటిని పరిశీలించి సరైన వాక్యమును గుర్తించండి. ఎవరికైనా తన డబ్బు దాచిన టోపీ దొరికిందా అని అన్నది కాశీనాథుడు కరెక్టే. నెక్స్ట్ వచ్చేసి నిజాయితీగా బతికే వారిని దేవుడు ఎప్పుడు మోసం చేయడు అని అనుకున్నది కాశీనాథుడు కరెక్ట్. నాయన నువ్వు ఇచ్చిన టోపీ చాలా బరువుగా ఉంది, ఇది తీసుకొని నాకు తేలిగ్గా ఉన్న టోపీని ఇవ్వు అని అన్నది కాశీనాథుడినితో ముసలాయన కరెక్ట్. చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కొంచెం కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకెళ్ళండి. ఇక్కడ తిక్కంది వచ్చేసి 13వ శతాబ్దం అయ్యా, గుర్తుపెట్టుకోండి.